హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ట్యూస్డే అండి. నూనె వంకాయ కూర చేద్దాం అనేసి అన్నీ తీసి పెట్టానండి. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను. దానికి చింతపండు నానబెట్టుకున్నాను. ఒక ఆనియన్ వేస్తాను. నీళ్ళు ఉప్పేసి పెట్టాను అనమాట. వంకాయ కట్ చేసి దాంట్లో వేయాలి. సూపర్గా ఉంటుందండి టేస్ట్. నేను వేరేలాగా చేస్తామండి, మా ఆంధ్ర స్టైల్లో. చూపిస్తాను ఏమేమి కావాలనేసి. చూడండి, ఇది నువ్వులు. నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, తెల్లైనా వేసుకోవచ్చు అండి. నల్ల నువ్వులు అయిపోయినాయి అనమాట. అది ఇది చేస్తున్నాం కదా, శనివారాలు 7 శనివారాలు వ్రతము, దానికి అయిపోయినాయండి. శనక్కాయలు కొన్ని తీసుకున్నాను, శనక్కాయ విత్తనాలు. ఇవి వేయించుకోవాలండి. ఫస్ట్ శనక్కాయలు వేయించుకోవాలా. చూడండి, పెనం పెట్టినాను. ఇది పానం. అవి వేగినాక మళ్ళీ కొంతసేపు తర్వాత నువ్వులు వేసుకోవాలండి. ఇవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఒక ఆనియన్ కూడా కట్ చేసి దీంట్లో వేస్తాను మసాలాలో. ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఆ వంకాయ మామూలుగా కట్ చేసుకోకూడదు, నూనె వంకాయకి సపరేట్ కట్ చేసుకోవాలా. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా నీట్గా కట్ చేసుకుని 4 పీసులు. కింద ఇదైతే కట్ చేయమండి, అట్లే వేసేస్తామన్నమాట. మా సైడ్ ఇట్లా వేస్తామండి, భలే టేస్ట్ ఉంటాయండి. ఇట్లా కట్ చేసి ఉప్పు నీళ్ళు వేస్తామన్నమాట. దీంట్లో వేసేయాలన్నమాట, నల్లగా కాకుండా ఉంటాయి. ఉప్పు వేసాక రాళ్ళు ఉప్పు వేసి పెట్టినాను. అన్నీ ఇట్లా కట్ చేసుకుంటాను అన్నమాట. బాగా వేస్తుందండి. చూడండి, దీంట్లోనే కొంచెం నువ్వులు వేసేస్తానండి. చూడండి, అంతే చిటపట అంటే చాలా అన్నమాట వేగినట్టు. బాగా వేగిపోతున్నాయి చూడండి. వేసేసుకోవడం అంతే. ఆనియన్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కారపొడి, ధనియా పొడి, ఉప్పు వేసేసుకోవాలా. ఉప్పు కూడా వేసుకుంటే మసాలా బాగా పడుతుందండి, టేస్ట్ ఉంటుంది. మనం ఇట్లా సెంటర్ కోసినామంటే ఏమైనా పురుగు ఉన్నా కూడా బాగా తెలుస్తుందండి. చూడండి, బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట వంకాయ. చూడండి, ఇట్లా తెల్లగా బాగున్నాయన్నమాట. బాగా మసాలా అంతా బాగా పడుతుందండి అట్లా కట్ చేసినామంటే. మనము అన్నీ కట్ చేసి వేసుకున్నానండి. ఒక్కటి మాత్రం సగం ఇదైపోయిందండి. చూడండి, బాగా క్లీన్ కట్ చేసిన కాబట్టి తెలిసింది, పుచ్చిపోయింది. సగం మాత్రమే తీసేసినాను. అట్లనే ఇంకా చూడండి, దీంతో 3 స్పూన్లు వేసుకున్నాను అనమాట కారపొడి. మూడు స్పూన్లు వేసేస్తున్నాను. ఈ స్పూన్తో 2 స్పూన్ వేసుకున్నాను ధనియా పొడి. ఈ స్పూన్తో వచ్చి 2 స్పూన్లు వేసుకున్నాను ఉప్పు. అన్నీ బాగా మిక్సీ పట్టాలండి. ఇప్పుడు ఆనియన్ కోసి పెట్టుకున్నానండి, కరివేపాకు దండి వేసుకున్నాను. చూడండి, తరువాతకు ఇది అప్పలాలు వేయించిన నూనె.